నమస్తే. తెలంగాణలో గంజాయి ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అలాగే కేసులు కూడా నమోదవుతున్నాయి. ఎక్కడా కూడా ఇటువంటి కార్యకలాపాలకు యథేచ్ఛగా ఎటువంటి భయం లేకుండా కొనసాగిస్తున్న వారికి ఒక రకమైనటువంటి చెక్ పెడుతూనే ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో హైదరాబాద్ నానక్రామ్గూడ ఆ ప్రాంతం చాలా కాస్ట్లీ కలిగినటువంటి ఇలాంటి క్రమంలో ఆ ఏరియాలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇప్పటికే అధికారులు ఆ మహిళను దాదాపు 20 సార్లు అరెస్ట్ చేశారు, 10 సార్లు జైలుకి వెళ్ళొచ్చింది. అయినా సరే ఎలాంటి మార్పు అనేది లేదు. ఆమె పేరు నీతూబాయ్. లక్షల రూపాయలు గంజాయి ద్వారా సంపాదించినటువంటి సందర్భం. లక్షలు కూడా కాదు, కోట్ల రూపాయలనే చెప్పాలి. ఆమెపై పీడీ యాక్ట్ కూడా ఉంది. దాదాపు 150 కేసులు ఉన్నాయి. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో మళ్ళీ ఈ వ్యాపారం స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి నార్కోటిక్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి చీఫ్గా సందీప్ సాండిలియా సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించారు ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి క్రమంలో ఆమెను ఎలా అయినా సరే పట్టుకోవాలి, కానీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఆమె. ఎక్కడా కూడా ఎవరికి అనుమానం రాకుండా ఒక రకమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. మనం సినిమాల్లో చూస్తుంటాం. ఆ రకంగా ఆమె అక్కడ ఏరియాలో గంజాయి అనేది అమ్మకం జరుగుద్ది. ఆ గ్రిల్ ఉంటుంది హౌస్కి, దానికి సంబంధించి ఆమె లోపల ఉంటుంది. వచ్చిన వారికి ఆ గ్రిల్ లోపల నుంచి గంజాయి ఇస్తుంది, డబ్బులు తీసుకుంటుంది. ఇట్లాంటి సందర్భంలో పోలీసులు ఆల్రెడీ 3 టైమ్స్ దానికి సంబంధించినటువంటి రెక్కి నిర్వహించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని తాజాగా నానక్రామ్గూడలోని నీతూబాయ్ ఆమె నివాసానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి క్రమంలో ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒకసారి ఇలాగే పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గృహం దగ్గర ఏదైతే ఆమె నివాసం ఉండే ప్రాంతం ఉందో అక్కడ కొన్ని మ్యాన్ హోల్ని ఏర్పాటు చేసింది. ఆ మ్యాన్ హోల్లో గంజాయి పడేస్తుంది ఎవరన్నా వచ్చినట్లు తెలిస్తే కనుక. అక్కడి నుంచి అది వెళ్ళిపోతుంది. ఇట్లాంటి క్రమంలో నేనెక్కడమ్మాను, మా నివాసం మా ఇంట్లో గంజాయి ఉందన్నారని చెప్పి పోలీసులపై అలాగే దాడి చేయడానికి వచ్చినటువంటి అధికారులపై రివర్స్ కేసులు పెట్టడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. ఇటువంటి క్రమంలో ఈసారి ఎలాగైనా సరే దానికి సంబంధించి ఒక 30 మంది టీము సెపరేట్గా ఆపరేషన్ నిర్వహించారు సందీప్ సాండిలియా ఆధ్వర్యంలో. దీనికి సంబంధించినటువంటి ముఖ్య అంశం ఏంటంటే, ఆ యొక్క ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో అక్కడ జిహెచ్ఎంసి ఈ కార్మికులు కూడా కాపలా కాశారు. అలాగే ఇంటి వెనుక ఇట్లాంటి సందర్భంలో పోలీసులే మారు వేషంలో గంజాయి కావాలని వెళ్ళారు. ఇదంతా సినీ ఫక్కీలో జరిగింది. ఇటువంటి సందర్భంలో ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, దాదాపు 100ల కొద్ది కేజీల గంజాయితో పాటు ఆమె నివాసంలో 16 లక్షల క్యాష్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ నానక్రామ్గూడ ఏరియాలో అలాగే హైదరాబాద్ అంతా ఈమె ముఠా సభ్యులే గంజాయిని అమ్ముతుంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని టార్గెట్గా చేసుకొని విచ్చలవిడిగా గంజాయి అలాగే మత్తు పదార్థాలు అమ్మకాలు చేస్తుంది. ఈ పోలీసులు వేసినటువంటి స్కెచ్ ఆల్రెడీ గతంలో 2 టైమ్స్ ఫెయిల్ అయింది. ఆ సందర్భంలోనే ఒకసారి దొరికి జైలుకి వెళ్ళి వచ్చింది ఇటీవల. మళ్ళీ అదే బిజినెస్ స్టార్ట్ చేసింది. మొత్తానికి పోలీసులు అయితే మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ రెండో పీడీ యాక్ట్ నమోదు చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం చాలా ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ మీద కానీ, ఇటువంటి మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ, అలాగే మనం చూస్తున్నాం పబ్స్లో కానీ స్టార్ హోటల్స్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టాలని రేవంత్ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇలాంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.